మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ. ఈ ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడుతుండు. సో, ఈ సినిమాని వచ్చేటది ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించిర్రు. అదెలా ఉండబోతుందంటారు సినిమా? దాదాపుగా 12 ఏళ్ల కష్టం. అవును. ఎప్పటినుంచో దాని మీద కసరత్తులు చేస్తా ఉన్నాడు. హ్మ్. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా అన్నట్లుగా శివుడు ఆజ్ఞాపించినప్పుడే నేను సినిమా తీస్తాను అని కూర్చున్నాడు. స్టార్ట్ చేస్తాను అని. హ్మ్. కానీ సినిమా తీస్తాను అని భీష్మించుకొని ఎప్పటి నుంచో కూర్చున్నాడు. దాని కథ విషయంలోనూ, కసరత్తుల విషయంలోనూ ఎక్కడెక్కడో తిరిగాడు. శివుడు ఉన్న చోట ప్రతి చోటికి వెళ్ళారు. అన్ని జ్యోతిర్లింగాలను అన్ని దర్శించుకున్నారు కదా! జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారు. హ్మ్. బోలెడన్ని విషయాలు తెలుసుకున్నారు. అక్కడ వాళ్ళని అడిగి జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారు అంటే మీరు అర్థం ఇప్పుడు కేదార్నాథ్ యాత్ర చేస్తారు కొంతమంది. హ్మ్. అలా వెళ్ళి ఇటు అనుకొని వచ్చేస్తారు. అది అట్లా వెళ్ళాలా వీళ్ళు. హ్మ్. అక్కడ ఉన్న పెద్దలు ఎవరో వాళ్ళని కనుక్కొని సీనియర్ అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, హ్మ్. వాళ్ళతో హ్యాపీగా కూర్చొని అన్ని డీటెయిల్‌గా తెలుసుకున్నారు. దాని గురించి మొత్తం ఇంచు కనుక్కొని తెలుసు. అంటే అతనికి మించి ఇంకెవరు చెప్పలేదు ఇలాంటి వాటి గురించి అనేవాడు ఒకడు ఉంటాడు కదా. అవును. వాళ్ళ చేత అన్నీ చెప్పించుకొని అక్కడి నుంచి వచ్చారు మెల్లిగా. బేసిక్గా జరిగింది ఇది. హ్మ్. అండ్ దీంట్లో ఇంతమంది స్టార్స్ నటించారు అంటే ఒకటి గుర్తుపెట్టుకో, చాలామంది కన్నప్పని ట్రోల్ చేస్తున్నారు. అవును. నిన్న మోహన్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి ఆ లుక్ని కూడా చాలామంది ఇంకో రకంగా ట్రోల్ చేశారు. సరే అవన్నీ పక్కన పెట్టు, ఎవరేమనుకోవాల్సిన అవసరం లేదు. ఇంతమంది పెద్ద పెద్ద స్టార్స్ నటించారు అంటే ఏదో ఉంటుందిగా. అవును. హ్మ్? హ్మ్. ఇంకొకటి ఏ ఆలోచన లేకుండా నయనతార ఓకే చెప్పదుగా. అవును. మొన్నే చూసాం ధనుష్తో ఎంత పెద్ద గొడవ అయిందో. హ్మ్. అండ్ ఫంక్షన్లకి గట్రా రాదు అనే ఒక ఇది ఉంది. అప్పట్లో శేఖర్ కమ్ల కూడా కొంచెం అన్నాడు నయనతార అనగానే. ఇలాంటివి ఉన్నాయి. హ్మ్. అలాంటిది అంత పెద్ద తార చిన్న క్యామియోకి కన్నప్ప అడగగానే తల ఊపింది అంటే కన్నప్పలో ఏదో లేనిది ఊపదుగా. అవును. నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్టార్ ప్రభాస్. ఓకేనా. హ్మ్. కన్నప్ప విషయంలో ఆయన చేత అనిపించారు అంటే ఏదో లేకుండా అయితే ఉండదుగా. హ్మ్. నెక్స్ట్ అగైన్ మోహన్ లాల్ గారు. అక్షయ్ కుమార్ గారు. హ్మ్. ఏ ఓ మై గాడ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. హిందీలో అంత పెద్ద హీరో. హ్మ్. ఇప్పటికీ ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు, అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు క్యారెక్టర్లు వేస్తున్నారు కానీ అక్షయ్ కుమార్ గారు ఎప్పుడు ఇలా ఆ రోబోలో చేశాడంత, అది కూడా చాలా పెద్ద రోలు. అవును. పక్షిరాజ్ అంత ఈయన్ని ఒక క్యారెక్టర్కి కన్విన్స్ చేశారు అంటే అక్కడ ఏదో లేకుండా అయితే ఆయన ఒప్పుకోడుగా. అండ్ ఇన్ని ట్రోల్స్ వచ్చినా అంతకంత ధీటుగా ఎదుర్కొన్నారు అంటే లోపల ఏదో లేనిది అంత కాన్ఫిడెంట్గా ఎదుర్కోరుగా. హ్మ్. సో చూడు, కన్నప్పలో ఏదో ఉంది. అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజా అని చూడాల్సిందే. చూస్తున్నాం కదా. ఏప్రిల్ 25కి 25th. వస్తుంది, చూడాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఇలాంటి పౌరాణిక చిత్రాలే కానీ, పీరియాడికల్ డ్రామాలే కానీ, హ్మ్. పురాణ గాథలే కానీ, హిస్టారికల్ ఫిలిమ్స్ ఏదైనా తెలుసుకోవాలన్న అంశాలు ఉండే ఏ సినిమా అయినా కానీ హ్మ్. మీరు పుస్తకంలో చదువుతారు. నెక్స్ట్ కార్టూన్లలో, యానిమేషన్లలోనూ చూస్తారు. హ్మ్. ఓకేనా. చక్కగా నటీనటులు నటించి చూపిస్తుంటే చూడొచ్చుగా. నాటికలు కూడా చూస్తారు. అవును. సినిమా చూడొచ్చు. అంతవరకు నువ్వు కథ తెలుసుకోవడానికే సినిమా చూడండి. హ్మ్. ఈ విజువల్ ఇట్లుంది, ఈ సీన్ ఇట్లుంది, ఆ పక్షి ఇట్లా కాకుండా అటు తిరిగి వెళ్తే బాగుండు, ఇవన్నీ అవసరంలా. ఏది దొరుకుతుందా ట్రోల్ చేయడానికి అవన్నీ అవసరం. మనకు కావాల్సింది ఏంటి, అసలు కన్నప్ప ఎవరు, ఆ చరిత్ర ఏంటి, ఆ పురాణాన్ని తెలుసుకొని హ్యాపీగా ఉండండి. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం రోజు ఆయన చేతో కథ చెప్పించుకుంటే మనందరికి మంచిది అని తెలుసు. అవును. ఇలా వింటాం కదా, ఆ వినే బదులు అంత చూపిస్తున్నారు కదా. హ్మ్. అంత చూపించినప్పుడు చూసావండి ఏమైంది. వంకలు ఎందుకు దాంట్లో, ప్రతి దాంట్లో వేలు పెట్టి వంకలు. సినిమాలకు పెట్టండి వంకలు, కన్నప్ప లాంటి వాటికి పెట్టొద్దు. కన్నప్ప లాంటి ఇవి సినిమాలు కావు. హ్మ్. వీటిని సినిమా అని కూడా ఒక అంత చిన్నగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక క్లాసిక్ అంతే. అవి జన్మలకు ఒకసారి వస్తాయి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైంలో వచ్చాయి మనకి. అవును. అంటే మన కృత జన్మ అనుకో, సింపుల్గా చెప్పాలంటే మనం పుట్టక ముందు ఆ జన్మలో మనం ఏంటో తెలియదు, పోయిన జన్మలో వచ్చాయని చెప్పాలి.
ఇంకో జన్మకి కానీ ఇట్లాంటి కళాఖండాలు రావు. మనం ఈ జన్మలో బతుకున్నప్పుడు మనకు వచ్చినందుకు సంతోషపడి చూడండి హ్యాపీగా, అంతే. తీసేవాళ్ళు ఉండరు. చరిత్ర చెప్పాలని ఎవరికి అనుకుంటుంది చెప్పు? వినట్లే ఇవాళ రేపు ఎవరు. అవును. ఏం చెప్తావులే సోది, ఏదన్నా విజువల్ వండర్ ఉంటే చూపించంటుంటారు అంతే. చరిత్రలు వినట్లా. అందుకని చెప్పేసి చెప్పే వాళ్ళని చక్కగా కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకోండి. ఒకప్పుడు చెప్పారు ఎప్పుడో, కర్ణుడు అంటే ఏంటి, ద్రౌపది అంటే ఏంటి, నర్తనశాల ఏంటి, రామాయణం ఏంటి, సీత కళ్యాణం ఏంటి, ఆంజనేయుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, అప్పుడెప్పుడో చెప్పేవాళ్ళు అన్నీ. అప్పుడు విన్నాము చూసాము కదా. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. చూద్దామన్నా కూడా లేక వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి కదా. అవును. అది.